హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025వ సంవత్సరంలో ఫాల్గుణ పూర్ణిమ మార్చి 13వ తేదీన లేక 14వ తేదీన అసలు పూర్ణిమ గడియలు ఎప్పుడు ఉన్నాయి, అలాగే ద్వాదశి పూర్ణిమల వ్రతం అనగా 12 పౌర్ణమిల వ్రతం చేసేవారు ఎప్పుడు చేయాలి అనే పూర్తి వివరాలతో అయితే ఈ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. 2025వ సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి మార్చి 13వ తేదీ గురువారం ఉదయం 10:35 నుంచి 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:23కి పూర్తవుతుంది. ఇలా 2 రోజులు కూడా పూర్ణిమ గడియలు ఉన్నాయి. అలాంటప్పుడు ద్వాదశ పూర్ణిమల వ్రతం ఎప్పుడు చేయాలి అంటే మనకి ఎప్పుడైనా రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు ఉన్నప్పుడే ద్వాదశి పూర్ణిమల వ్రతం చేయాలి. కనుక మార్చి 13 గురువారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ద్వాదశ పూర్ణిమల వ్రతం చేయాలి. అలాగే వ్రతం చేయని వారు అయినా సరే సింపుల్గా పూజ చేసుకొని వెన్నెల పారాయణం చేయాలనుకున్న వారు కూడా గురువారం సాయంత్రమే చేసుకోవాలి. అలాగే ద్వాదశ పూర్ణిమల వ్రతం చేసేవారు ఈ ఫాల్గుణ పౌర్ణమికి అమ్మవారిని గులాబీ పూలతో అర్చించాలి. దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించాలి. అలాగే నైవేద్యంగా కదంబంను అమ్మవారికి నివేదించాలి. అలాగే ఉదయం నుంచి పూజ పూర్తయ్యే వరకు కూడా ఉపవాసం ఉండాలి. కుంకుమను అమ్మవారికి సమర్పిస్తూ లలితా సహస్రనామాలను చదువుకోవాలి. పూజ ఎలా చేయాలి, నియమాలు ఏం పాటించాలి అనే పూర్తి వివరాలను అయితే నేను ద్వాదశ పూర్ణిమల వ్రతం వీడియోలో తెలియజేశాను. అది చూసి మీరు పూజ చేసుకోవచ్చు. దాని లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.